1998లో ఈ దేశ చరిత్రలో బహుశా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. రమేష్ భండారీ అని చెప్పిన ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్న ఆయన, మీరు చెప్పారు ఆఫీసర్తో గొప్ప వాళ్ళని భావంతో చెప్పారు. ఆయన గొప్ప ఆఫీసర్, ఫారిన్ సర్వీస్ ఆఫీసర్, ఫార్మర్ ఫారిన్ సెక్రటరీ. దరిద్రమైన పని చేశాడు. యూపీ గవర్నర్గా ఉండి స్పష్టమైన మెజారిటీ కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం అనుకుంటే ఏమాత్రం సంఖ్యాబలం లేకుండా అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఒక ఆయన వచ్చాడు. ఆయన సంగతి తర్వాత చెప్తాను. అంటే మన దేశం ఎంత విచిత్రమైందో మీకు అర్థమవుతుంది. మనం అంత చాలా హడబడిపోతున్నాం, మచ్ మోర్ కాంప్లికేటెడ్. ఆయనకి ఏమీ సంఖ్యాబలం లేకుండా ఢమాలని ఈ ప్రభుత్వం రద్దు చేసి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో వాళ్ళకి ఓట్లే లేవు, కానీ అసెంబ్లీ జరగకుండా స్పీకర్ని పక్కన పెట్టుకుని మేము గెలిచేసామని ప్రకటించేసుకున్నారు. గతి లేక సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నేను మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు పాత్రని అక్కడ ఆ సందర్భంలో సమర్థించాను. మామూలుగా రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోకూడదని గట్టిగా వాదించాం. ఎందుకంటే ఇక దానికి పరిష్కారం లేదు, వీధుల్లో పడి తన్నుకు చావడం తప్పితే. సుప్రీంకోర్టు మీరక్కడ కోర్టు పర్యవేక్షణలో సీసీటీవీ కెమెరాలు ఎదురుగా, మీడియా ఎదురుగా ప్రతి మనిషి ఓటేసేట్టుగా ఓటు వేయాలని నిర్ణయం చేసింది. సుప్రీంకోర్టు ఆనాడు నిర్ణయం చేయలేదనుకోండి, అంతర్యుద్ధమేగా దేశంలో ఇంకా. కాబట్టి కోర్టుకి పాత్ర ఉన్నది, పరిమితమైన పాత్ర ఉన్నది. ఏ సంస్థ అయినా రాజ్యాంగం పరిధి లోపలే పనిచేయాలి. రాజ్యాంగం పరిధి లోపల మీ చట్టం ఉందా లేదా కోర్టు నిర్ణయం చేసే బాధ్యత ఉన్నది. చట్టం పరిధి లోపలే మీరు చేసిన నిబంధన ఉందా లేదా కోర్టుకి ఆ బాధ్యత ఉన్నది. నిబంధన లోపలే మీరు చేసిన చర్య ఉన్నదా లేదా కోర్టుకి ఆ బాధ్యత ఉన్నది. లేకపోతే ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ విశ్వసంగా నాకేది, నేను ఒక రాజుని, దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, నా ఇష్టం అని చెప్పిన ప్రవర్తిస్తే అది ప్రజాస్వామ్యం కాదు. కోర్టుకే పరిధులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మా సమస్య ఏంటంటే సుప్రీంకోర్టు దేవుడు కాబట్టి మనం అంగీకరించట్లా. సుప్రీంకోర్టు తప్పులు చేయదని కాదు. సుప్రీంకోర్టు సుప్రీం, ఎందుకంటే ఆ తర్వాత ఇంకెవరు లేరు, ఇంకెవరు మార్గం లేదు ప్రస్తుతానికి. తర్వాత ఇంకో 6 నెలల తర్వాత సుప్రీంకోర్టు తప్పని చెప్తుంది. అన్యాయంగా మెజారిటీ లేనటువంటి వాళ్ళని, మెజారిటీ ప్రభుత్వాన్ని దింపేసి ఏమాత్రం సంఖ్యాబలం లేనటువంటి నాయకుడిని తీసుకుని ముఖ్యమంత్రిని చేశారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అసెంబ్లీలో అన్యాయంగా మెజారిటీ లేకుండా మెజారిటీని ప్రకటిస్తే సుప్రీంకోర్టు నిర్ణయం చేసింది. మరి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే దేశానికి పరిష్కారం ఏంటి? వీధుల మీద మనం హింసతోనా, తుపాకులతో ఎదుర్కొందామా? కాబట్టి కొన్ని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అవసరం. అయోధ్య ఉన్నది, అయోధ్యలో హిందువుల గొడవ హిందువులది, ముస్లింల గొడవ ముస్లింలది. మనం ఏంటి కత్తులతో యుద్ధం చేసుకోమందామా? ఏదో ఒక నిర్ణయం చేయాలి. ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి. నాకు నచ్చితేనే నేను ఒప్పుకుంటాను, నచ్చకపోతే నేను ఒప్పుకోనంటే దేశం నడవదు. ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టు తప్పులు చేసింది. ఆ కోర్టే మళ్ళీ తర్వాత గతంలో తప్పు చేశాము, దాన్ని మార్చుకుంటున్నామని చెప్పారు. ప్రపంచం అంతా జరుగుతుంది. సుప్రీంకోర్టు ఉదాహరణకి న్యాయమూర్తులను తామే నియమించుకుంటూ ఓ ఆదేశం ఇచ్చింది. నేను దాన్ని వ్యతిరేకించాను, బహిరంగ వ్యతిరేకించాను. ఆ ఆదేశం ఇచ్చిన న్యాయమూర్తితోనూ ఆనాడు ప్రధాన న్యాయమూర్తి నేను కమిటీ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేశాను. దాని ప్రకారమే జాతీయ జ్యుడిషియల్ కమిషన్ వచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ తీర్పు తప్పు, నేను బహిరంగ చెప్తున్నాను. కానీ తప్పైనా కూడా ఈవేళ సరిసా ఇప్పుడు తప్పని నేను తుపాకీతో యుద్ధం చేయనా? రేపొద్దున ఈ ప్రజల్లో మళ్ళీ నేను చెప్పేది అర్థమైనాడు, సుప్రీంకోర్టుకి అర్థమైనాడు, ఈ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా పోతున్నామని మారుతుంది. ఇవాళ ఏమవుతుంది? నేను ఎంత చెప్పినా కూడా, నిజాయితీగా చెప్తున్నాను, నేను ఎంత చెప్పినా కూడా ఏమయ్యా, ఎన్నికైన ప్రభుత్వం, ఎన్నికైన పార్లమెంటును దాటి వాళ్ళు చేయడానికి వీల్లేదు. ప్రజాస్వామ్య సమాజంలో ప్రతి సంస్థ కూడా ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా జవాబుదారీగా ఉండాలని నా వాదన. కానీ ఈ దేశంలో ప్రజలు అట్లా అనుకోవట్లా. ప్రజలకు రాజకీయం మీద ఉన్న విముఖత వల్ల సుప్రీంకోర్టు మంచిది, వాళ్ళు చెప్పింది వినొచ్చు, వీళ్ళు దొంగలు అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు, కానీ అనుకుంటున్నారు. అలా ఉన్నంతకాలం మొత్తం నడుస్తుంది. ఒక 20 ఏళ్ల తర్వాత పరిష్కారం వస్తుంది. నేను ఇంకొక చిన్న ఇది సార్, మీ ఇప్పుడు ప్రజల చేత ఇప్పుడు సపోజ్ మీరన్న దీని ప్రకారమే రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు సరిగా పనిచేయకపోతే, లేకపోతే వాళ్ళు అవినీతిలో ఉంటే ప్రజలకి ఛాయిస్ ఉంది ఏది వీళ్ళని మార్చడానికి. కానీ వాళ్ళకి ఎక్కడ ఛాయిస్ ఉంది? వాళ్ళని సంస్కరించడానికి లేదా వాళ్ళని ఒక ఇదిలో తీసుకురావడానికి దానికి ఉన్నటువంటి అవకాశం ఏమిటి? అందుకనే దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మన పద్ధతులు అమలు చేయట్లా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, న్యాయమూర్తి కావచ్చు, హైకోర్టు న్యాయమూర్తి కావచ్చు, తొలగించే అధికారం పార్లమెంటుకి రాజ్యాంగం ఇచ్చింది. పార్లమెంటుకి ఆ విజ్ఞత లేకపోతే, ఆ విచక్షణాధికారాన్ని ఉపయోగించినటువంటి విజ్ఞత లేకపోతే అవసరమైనప్పుడు నిజంగా అవినీతికో
లేకపోతే మరింత అనుచిత ప్రవర్తనకు పాల్పడితే తొలగించే బాధ్యత పార్లమెంట్కు ఉన్నది. కానీ దాంట్లో మన ఎక్కడ పార్లమెంట్ సార్ ఇప్పుడు దానికి 2/3 మెజారిటీ ఉండాలా. అండ్ ఇంకా దాన్ని విచారించేవాడు కూడా ఇంకొక సుప్రీంకోర్టు న్యాయమూర్తే ఉంటాడు. ఏదన్నా కానివ్వండి. అంటే సిస్టము అభిశంసన తీర్మానం తీసుకొని వస్తే మరి అమెరికాలో కూడా అదే ఉంది. ఎంతోమందిని తొలగించారు. మీకు ఎన్నికైన చట్టసభ తన బాధ్యతను నిర్వహించేందుకు ధైర్యం కావాలి. కనీసం కొన్ని సందర్భాలైన పార్టీలకి పక్షపాతాలకు అతీతంగా దేశం కోసం పనిచేసే స్థైర్యం కావాలి. అది లేకపోతే రాజకీయ ప్రక్రియ ప్రజా విశ్వాసాన్ని కోల్పోతుంది, విశ్వసనీయతను కోల్పోతుంది. మన బంగారం మంచిది ఎవడేం చేయలేడు. కాబట్టి సమస్యలు చాలా ఉన్నాయి. చివరికి మన బంగారం బాగుంటే మిగతా అంతా సర్దుబాటులోకి వస్తుంది.